సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని కొనియాడెదము మరువబడని. ఇంకను బహు దినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుడు యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున తండ్రి వారిని ప్రేమించు ప్రభావ వారిని పిలిచిన కుమారుని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము జ్ఞాపకాలను ఆయనించు బహుమానం అన్నని వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీకు పుట్టిన కుమారుని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడివి. అలాగే ప్రభావ పదవిని దేవుడిని ప్రేమించి పిలిచిన కుమారుని దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. శిలువలో మీరు సాచిన హస్తంతో బిడ్డని మీరు తాకండి నాయన, మీరు ముట్టండి నాయన, మీరు స్వస్థపరచండి, మీరు మంచి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకి అనుగ్రహింప చేయమని సెలవు వేడుకుంటున్నాము. అయ్యో గత రాత్రి ప్రభావ ఆ బిడ్డ యొక్క జన్మదినాన్ని అయ్యో నీ బిడ్డ అందరం ఆయన అయ్యో నీ బిడ్డకు నడిపిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు తెలుస్తున్నాము. ఇంకా ముందున్న కాలంలో రాబోయే కాలంలో బిడ్డకి కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రతిష్టలు వేడుకుంటున్నాము. దేవా బిడ్డని మీ చిత్తానుసారంగా నడిపించమని వేడుకుంటున్నాము. యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు అను ప్రభుని వాక్యం బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాము. అవి మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాము. ఇదిలో నాయన విలువైన మేము ఏ కాలంలో అయ్యో అతని యొక్క కుటుంబంతో వచ్చిన ఎదుగులు కట్ చేస్తూ ఉండగా దేవా దీవించండి, ఆశీర్వదించండి, మీకు మహిమ కలిగించుకోమని సెలవు వేడుకుంటున్నాము. ఆ కుటుంబం అయ్యో తండ్రి యాకోబు చెప్పినట్టు ఈ కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలని దీవించమని ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ ఆ బిడ్డ మరోసారి మీకు తప్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు ఆయన మరోసారి ప్రభావ అయ్యో తండ్రి జయసుల తండ్రి అర్పిస్తున్నాము. ఇక్కడ మీ నామం పెద్ద ఏ స్నామం కట్ చేసుకుంటా నీవే తల్లి కలిసి ప్రతి చీకటి జనవేదత ఏ స్నామంలో దూరపడుతుంది నీ తల్లికి దేవుడు తోడుగా ఉంటుంది. దేవుడు కాకుండా మీ దేవుడు ఆశీర్వాదాలు పని మీకు బాగా ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.